ఇన్నొద్దులు పోటోలు దిగుడంటే ఎట్లుండే ఇంటోళ్ళంతా కొత్త బట్టలు వేసుకొని నెత్తులు సౌరాలు మంచిగా దూకొని పౌడర్ డబ్బీలు కథం చేసి బస్ ఎక్కి ఫోటో స్టూడియో కాడికి వదురు ఆడ మల్లోబార్ దువ్వుకొని ఇంకింత పౌడర్ అద్దుకొని ప్లాస్టిక్ పూల పక్కపొంటి నిలబడి హీరోలు తాజ్మహల్ చార్మినార్ బొమ్మల ముంగట నిలబడి ఫోటోలు దిగుదురు నిజంగానే హీరోలతోని ఈ కట్టడాలతో దిగినట్టు ఫీల్ అయిదురు పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గల్మకి ఎదురుగా పెట్టుకుంటే అదో ఆనందం అదే పద్ధతి ఇప్పుడు జర్రంతా అప్డేట్ అయింది గంతే ఫోటో ఈ స్టూడియోలు చూస్తుంటారు టీవీ స్టూడియోలు కూడా చూస్తుంటారు సినిమా స్టూడియోలు కూడా చూస్తుంటారు కదా ఇప్పుడు ఏ రేటిగా సెల్ఫీ స్టూడియోలు తయారైతున్నాయి అవును విశాఖపట్నం ఆంధ్ర కాలేజీలా చిత్రంగా సెల్ఫీ స్టూడియోలు పెట్టిండ్రు 150 తీవ్ర సెల్ఫీలు తీసుకోవచ్చునట మాస్కులతోని బొమ్మలతోని పువ్వులతోని ఫిట్టెలతోని ఫిల్లులతోని ఎట్లా అంటే అట్లా దిగొచ్చు ఆరెవ్వా కలర్ ఇగ్గులు కూడా పెట్టిండ్రు గీ సెల్ఫీస్ట్ ఫోటోను ఫేస్బుక్ లో పెడితిరా అంటే లైకులే పోండి ఓయమ్మో దయ్యమ్మో ఒక ఫోటో ఎట్లా దిగుతున్నాడు ఏమంటలేం దిగన్నా నువ్వు మంచిగా కట్టె మీద సెల్ ఫోన్ నిలబెట్టి ఫోటో దిగుతుండ్రు దూరంకెళ్ళి వాడాలంట అని గీ అన్న టక్కర్ దొంగ టోపీ పెట్టుకొని దిగుతున్నాడు వీళ్ళు దిగుతున్న ఫోటోలను ఇంటోళ్ళు కూడా గుర్తుపట్టరు కావచ్చు ఈ స్టూడియో పెట్టిండ్రా అంట అని తెలియంగానే సెల్ఫీస్ట్ ఫోటోలు అంటే చెంఫలు బెటోళ్ళు ఉరుకొచ్చి దిగిపోతుండ్రు మంచి పని చేసిండ్రు కదా లేకుంటే ఏంటిది మళ్ళా ఫీన్ గల కాడ టక్కలు రైన కాడ పెద్ద బంగ్లాల మీద నిలబడి ఈతలు కొట్టుకుంటా ఫాష్ మోకాలతోని అడ్డమైన ఫోటోలు దిగితే చూసేటందుకే ఓకారం వస్తున్నది ఎట్లా దిగి పాడైతారో ఏమో గిరాన్ని సెల్ఫీస్ట్ రోగం అంటారు దీనికి మళ్ళా వైదికం కూడా ఉండి ఫారు కాదు ఇప్పుడు సెల్ఫీస్ట్ స్టూడియోలు వచ్చినట్టే రేపు సెల్ఫీస్ట్ ఫోటోలు ఎట్లా దిగాలనో నేర్పబడును అంట అని ఇంట్లో ట్యూషన్లు కూడా పెడతారేమో నిజంగానే పెడుతున్నైతే సాలరకే పోరగాళ్ళు సెల్ఫీస్ట్ ఫోటోలు నేర్పుతారు కావచ్చు